హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమృ శేఖర్ వ్లాగ్. ఇవాళ మనం ఎంతో టేస్టీ అండ్ ఈజీగా రెడీ అయిపోయే రాయలసీమ స్పెషల్ పులగం ప్రిపేర్ చేసుకుందామండి. ఈ పులగం హెల్త్కి చాలా మంచిది, అలాగే చాలా తొందరగా ఈజీగా కూడా రెడీ అయిపోతుందండి. రెసిపీ ఎలాగో చూసేద్దామా. ఈ రెసిపీ కోసం నేను ఒక బౌల్ తీసుకొని అందులో 2 గ్లాస్ రైస్ తీసుకున్నానండి. 2 గ్లాసెస్ రైస్ తీసుకున్న తర్వాత 1 గ్లాసు పెసలు తీసుకున్నాను. ఈ పెసలు పొట్టు ఉన్న పెసలు అయితే చాలా బాగుంటుంది. పులగంకి ఇలా పొట్టు ఉన్న పెసలే వాడాలి. తీసుకున్న తర్వాత బాగా నీట్గా కడిగి 3 గ్లాసెస్ తీసుకున్నాం కాబట్టి 6 గ్లాసెస్ వరకు వాటర్ వేసి బాగా పక్కన పెట్టానండి. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో జీలకర్ర, ఆవాలు వేసాను. తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసి బాగా కలిపానండి. అన్నిటిని వేసి ఇలా బాగా కలిపాను. ఈ పులగంని మామూలు బౌల్లో కూడా చేసుకోవచ్చు, కాకపోతే నేను కుక్కర్లో చేస్తున్నానండి. ఇలా చేస్తే మెత్తగా అవ్వకుండా పొడి పొడిగా వస్తుందని నేను కుక్కర్లో చేస్తున్నాను. మీకు ఎలా అయితే అలా ఈజీగా ఉంటే అలా చేసుకోండి. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత మనం నానబెట్టుకున్న రైస్, అలాగే పెసలు వాటర్తో సహా వేసి రుచికి సరిపోయే సాల్ట్ వేసానండి. వేసి కుక్కర్ మూత పెట్టి పైన గ్లాస్ పెట్టాను. ఇలా పెట్టడం వల్ల పులగం అండ్ రైస్ ఈవెన్గా కుక్ అవుతుంది. అంతేనండి. 15 మినిట్స్ తర్వాత నేను అలాగే 10 మినిట్స్ వరకు వదిలేసానండి. 10 మినిట్స్ తర్వాత ఇలా సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకున్నాను. అంతే, ఎంతో టేస్టీ అండ్ ఈజీగా ఉండి పులగం రెడీ అయిపోయిందండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పులగం అలాగే పల్లీ చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఇలా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.